హే గైస్, అమ్మ ఈరోజు మా కోసం ఇంట్లోనే జిలేబీ చేస్తుంది. అది కూడా ఇంట్లో ఉన్న దోసపిండితోనే. ఆ దోసపిండి బ్యాటర్ చాలా థిక్గా ఉండాలి. ప్లస్ దానిలో కొంచెం సోడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పాకం కోసం 1 కప్ బెల్లం తీసుకోవాలి. బెల్లం ఇలా ప్యాన్లో వేసుకొని దానిలో కొంచెం వాటర్ పోసుకొని తీగ పాకం వచ్చేదాకా ఉంచుకోవాలి. పాల కవర్ తీసుకొని ఆ పిండి అంతా పాల కవర్లో వేసేయాలి. ఆ పాకాన్ని ఇలా తీగ పాకం వచ్చేదాకా హీట్ చేసుకోవాలి. ఏ స్వీట్లో అయినా ఇలాచీ వేసుకుందే టేస్ట్ రాదు కదా, సో కొంచెం ఇలాచీ వేసుకోవాలి. బాండీలో ఆయిల్ వేసుకొని దాన్ని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత పాల ప్యాకెట్లో పిండి వేసుకొని చివరిలో కొంచెం అలా కట్ చేసుకోవాలి. ఇలా బాండీలో జిలేబీ షేప్లో వేసేసుకోవడమే. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా డీప్ ఫ్రై అయిన జిలేబీని పాకంలో వేసేసుకోవాలి. ఎమ్మి ఎమ్మి జిలేబీ రెడీ. జిలేబీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. Crunchy, crunchy, super. Bye.